Yes, hello everyone. So today we are going to discuss the topic about the MOA, Memorandum of Association. చూడండి, ఎనీ కంపెనీ విచ్ వాంట్స్ టు డూ ద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ కింద ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలండి? యూ నీడ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్, అంతేనా? యూ మస్ట్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్. సో అదర్వైజ్ యూ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ద కంపెనీ. కంపెనీ కింద మిమ్మల్ని ట్రీట్ చేయరండి. అండ్ కంపెనీకి అప్లై అయ్యే బెనిఫిట్స్ ఏవి కూడా మీకు అప్లై అవ్వవు. సో కంపెనీకి అప్లై అయ్యే బెనిఫిట్స్ అప్లై మీకు అవన్నీ కూడా మీరు యూస్ చేయాలన్నా కానీ, యాజ్ ఎ కంపెనీ కింద రికగ్నిషన్ తీసుకోవాలన్నా కానీ కంపెనీస్ యాక్ట్లో మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఎలా సార్? కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయా? కొన్ని డాక్యుమెంట్స్ మొత్తం ఫిల్ చేసి యూ నీడ్ టు సబ్మిట్ టు ద ఆర్ఓసికి పంపించాలి. అంటే ఆ డాక్యుమెంట్స్ ఏదైతే పంపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్లో you need to submit some documents which are called as MOA and AOA. Those are the fundamental documents. కొన్ని ఏంటండి అంటే ఫండమెంటల్ డాక్యుమెంట్స్ అండి. ఆ ఫండమెంటల్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపించినప్పుడు మాత్రమే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అండ్ యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ బై ద రిజిస్ట్రార్. ఓకేనా? సో మెమరాండం అనేది లైక్ ఇట్స్ ఏ ఫండమెంటల్ బుక్ లాంటిది అండి. అంటే లైక్ వాట్ థింగ్స్ నీడ్స్ టు బి డన్, అంటే కంపెనీ ఏం చేయగలదు, ఎలాంటి యాక్టివిటీస్ చేయగలదు, ఎలాంటి పవర్స్ ఉన్నాయి, దట్ ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద ఎంఓఏ. మొత్తం కూడా ఎంఓఏలో ఉంటుంది. సో దట్స్ వై దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఎంఓఏ అనేది ఒక డాక్యుమెంట్, మనకి క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ అన్ని ఫిల్ చేసేసి ఏ కంపెనీ అయినా సరే కంపల్సరీగా ఎంఓఏ ప్రిపేర్ చేయాలి. క్లాజెస్ మొత్తం కూడా ప్రిపేర్ చేసేసి సబ్స్క్రైబర్స్ టు ద మెమరాండం అంటారండి. సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే కంపెనీ స్టార్ట్ చేస్తాం కదా, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క కంపెనీలో ఆ మెమరాండంని లైక్ ఆ కంపెనీలో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ యొక్క మెమరాండంని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళని సబ్స్క్రైబర్స్ అంటాం. నార్మల్గా ప్రమోటర్స్ వీళ్ళే ఉంటారు. సో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్, ప్రైవేట్ కంపెనీ అయితే మినిమం 2 ఉండాలి, పబ్లిక్ కంపెనీ అయితే మాక్సిమం లైక్ మినిమం 7 మెంబర్స్ ఉండాలి కదా. సేమ్ లిమిట్స్ విల్ బి అప్లికబుల్ హియర్. సో ద పర్సన్స్ హూ హ్యాస్ ద సబ్స్క్రైబర్స్ టు ద మెమరాండం విల్ డూ ద సిగ్నేచర్. ఆ పైన క్లాజెస్ అన్ని కూడా రికార్డ్ చేసి సిగ్నేచర్ చేసి ఆర్ఓసికి ఇచ్చే ఫైల్స్ ఏవవుతున్నాయి, ఆర్ఓసికి పంపించే ఫైల్స్ ఏవవుతున్నాయి ఆ ఫైల్స్ అన్నింటిలో కూడా అటాచ్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో దట్స్ వై ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. సో చూడండి, ఎంఓఏ ఈజ్ ఏ ఫండమెంటల్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ డాక్యుమెంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కంపెనీ. అంటే మీరు కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా ఎంఓఏ కరెక్ట్గా ప్రిపేర్ చేయాలి. హెన్స్ కన్సిడర్డ్ యాజ్ ఇట్స్ చార్టర్ ఆర్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే కాన్స్టిట్యూషన్ కానీ చార్టర్ అంటే ఏంటి? విచ్ విల్ రెగ్యులేట్ ద కంపెనీ రెగ్యులేట్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చార్టర్ అంటున్నాం. అంటే లైక్ ఇట్ విల్ గివ్ యూ ద డైరెక్షన్ టు వేర్ టు గో అండ్ వాట్ టు డూ విల్ బి డిసైడెడ్ త్రూ ది ఎంఓఏ ద్వారా మనకి డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది చార్టర్ ఆర్ కాన్స్టిట్యూషన్. మెమరాండం డిఫైన్స్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది కంపెనీ with outsiders because it enables all those who deal with the company to know what its powers are and what activities it engages in. సో మెమరాండం ఎలా డిఫైన్ చేస్తుందండి? డిఫైన్స్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది కంపెనీ విత్ అవుట్సైడర్స్. కంపెనీ కాకుండా అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కాంట్రాక్ట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళిద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది, దట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద ఎంఓఏ క్లియర్గా మెన్షన్ చేస్తారండి. మాతో ఎవరైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు ఎలాంటి థింగ్స్ తీసుకోవాలి, ఎలాంటి కన్సిడరేషన్స్ అనేది ప్లాన్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, దట్ ఎవ్రీథింగ్ విల్ బి లిస్టెడ్ ఇన్ ద ఎంఓఏలో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్గా మనకి ఎంఓఏలో వచ్చేసరికి లైక్ వీ హ్యావ్ ది 7 క్లాజెస్ అండి. లైక్ 7th నార్మల్గా అయితే 6 క్లాజెస్, 7th క్లాజ్ ఎవరికి అండి? ఓపీసీకి అయితే, ఇన్ కేస్ ఆఫ్ ఓపీసీ అయితే 7th క్లాజ్ కూడా అప్లై అవుతుంది. చూడండి, ఫస్ట్ క్లాజ్ వచ్చేసరికి నేమ్ క్లాస్, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి సిచ్యువేషన్ క్లాస్, అండ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్స్ క్లాస్, ఆ తర్వాత క్యాపిటల్ క్లాస్, ఆ తర్వాత అసోసియేషన్ క్లాస్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి నామినేషన్ క్లాస్ ఇన్ కేస్ ఆఫ్ ది 1 పర్సన్ కంపెనీ. ఓకేనండి? అంటే మనకి ఎలా అండి అంటే ఎంత ఒక ఫార్మేట్ లాగండి, ఒక్కొక్క క్లాస్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు నేమ్ క్లాస్ అంటే ఏంటి? లైక్ కంపెనీ నేమ్ ఏంటి, కంపెనీ యొక్క నేమ్ ఏంటి, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి మీ కంపెనీ, ఆ కంపెనీ నేమ్ అక్కడ రాయాలి మీరు. అంటే మెమరాండం అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్, ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్ అనేది మీరు పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలి. ఇదిగోండి మా నేమ్ ఇది, మా అడ్రసెస్ ఇవి, మా నేమ్స్ ఇవి, మేము ఈ వర్క్ చేస్తాం, ఇలాంటి వర్క్స్ చేస్తాం, వీఆర్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ పర్పస్ అనేది ఆ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మెమరాండంలో రికార్డ్ చేయాలి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటండి? నేమ్ క్లాస్. చూడండి, ద నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఒకవేళ కంపెనీ లిమిటెడ్తో ఎండ్ అవుతుంది అనుకోండి, లిమిటెడ్ అని రాయాలి. అలాగే
లైక్ పబ్లిక్ లిమిటెడ్ అయితే పబ్లిక్ లిమిటెడ్, లేదా ప్రైవేట్ లిమిటెడ్ అయితే ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఏంటో మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో కంపెనీ యొక్క క్యారెక్టర్, దాన్ని కంపల్సరీగా కంపెనీకి అటాచ్ చేయాలి. ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ప్రైవేట్ కంపెనీ. రిలయన్స్ పబ్లిక్ కంపెనీ, రిలయన్స్ పబ్లిక్ కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లిమిటెడ్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, రిలయన్స్ లిమిటెడ్ అయిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆగ్రో బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగ్రో బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కదా, పీవీటీ లిమిటెడ్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద నేమ్ క్లాజ్. ఈ నేమ్ క్లాజ్లో యాక్చువల్గా మనకి రెగ్యులేషన్స్ ఏమని ఇచ్చారని అంటే, మీరు కొన్ని నేమ్స్ అనేది యూస్ చేయకూడదండి. అంటే మీరు ఇలా నేమ్ తీసుకునేటప్పుడు, మీరు ఏదైనా ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేశారు, మీరు ఒక నేమ్, కంపెనీకి ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నారా, ఆ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ యూస్ చేసేటప్పుడు కొన్ని నేమ్స్ని మీరు యూస్ చేయకూడదు. సో లైక్ ఎలాంటివి అంటే, ఎగ్జిస్టింగ్ కంపెనీ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయింది, రిలయన్స్ కంపెనీ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ మీరు ఇంకొక రిలయన్స్ కంపెనీ అని ఓపెన్ చేస్తారా కంపెనీని? ఇంకొక నేమ్ అనేది రిలయన్స్ కంపెనీ అని ఓపెన్ చేయకూడదు కదా. అలా ఓపెన్ చేయకూడదు. నియర్లీ ఆర్ టూ రిసెంబుల్, మ్యాచ్ అయ్యే విధంగా కూడా ఉండకూడదు. ఇట్ డజంట్ మ్యాచ్ విత్ ద ఎగ్జిస్టింగ్ కంపెనీ. రిలయన్స్కి స్పెల్లింగ్ ఏదైతే ఉందో RELIANSC అని ఉందండి, మీరు కూడా లైక్ ఎల్ఐ ప్లేస్లో ఐ ప్లేస్లో ఈ పెట్టేశారు అంతే. రిసెంబుల్ అవుతుందా మీకు రిలయన్స్కి? సింబల్ కూడా అంతే. సో సింబల్ ఏదైతే ఉందో మీరు కొంచెం చేంజ్ చేసి, సింబల్ కూడా చేంజ్ చేసి, యాస్టీస్గా సింబల్ కూడా మ్యాచ్ ఎలా పెట్టారు, అలా పెట్టచ్చా అండి? అలా పెట్టకూడదు. ఎందుకు? పబ్లిక్ కన్ఫ్యూజన్, పబ్లిక్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఏది రియల్ రిలయన్స్, ఏది డమ్మీ రిలయన్స్ అనేది తెలియదు కదా. దట్స్ వై ఎగ్జిస్టింగ్ కంపెనీస్ యొక్క నేమ్ యూస్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ కంపెనీ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిసెంబల్ చేస్తూ కూడా మీరు ఎలాంటి నేమ్స్ కూడా లైక్ ఇవ్వకూడదండి. అండ్ విచ్ విల్ ద కంపెనీ విల్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఏదైనా అఫెన్స్ క్రియేట్ చేసే విధంగా, లైక్ అఫెన్స్ అంటే లైక్ సంథింగ్ అండి, ఏదో ఒకటి లైక్ అఫెన్సెస్ అంటే లైక్ ఇల్లీగల్గా ఏదైనా నేమ్స్ కానీ పెట్టారనుకోండి, అవి కూడా నాట్ వ్యాలిడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్లో ఏమైనా నేమ్స్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఆ నేమ్స్ కూడా పెట్టడానికి ఛాన్స్ లేదండి. అండ్ సర్టెన్ వర్డ్స్ ఉన్నాయి కొన్ని మనకి, లైక్ విచ్ హ్యావ్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అ స్టేట్ గవర్నమెంట్. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, లైక్ భారత్ స్టేట్ గవర్నమెంట్, లేకపోతే రాహుల్ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్. రాహుల్ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటండి అక్కడ? లేదా లైక్ పృథ్వీ ప్రైవేట్ లిమిటెడ్, పృథ్వీ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అలా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీ కంపెనీ పక్కన యాడ్ చేస్తారండి? యాడ్ చేయకూడదు. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ప్యాటర్నేజ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ లింక్ చేసే విధంగా ఎలాంటి నేమ్స్ కూడా ఇవ్వకూడదు. విచ్ ఇంక్లూడ్స్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ నేమ్లీ బోర్డు అని, కమిషన్ అని, అథారిటీ అని. ఇవన్నీ ఎవరు యూస్ చేస్తారు? గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ కంపెనీస్ యూస్ చేస్తారు. యాజ్ ఏ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ మీరు ఈ వర్డ్స్ అనేది యూస్ చేయకూడదు. ఓకేనా, మున్సిపల్ అని కానీ, మున్సిపల్ ఇవన్నీ ఎక్కడండి? మనం మున్సిపల్ అని విన్న వెంటనే మనకి ఏమర్థమవుతుంది? ఇది సంథింగ్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ అని అర్థమవుతుందా? దట్స్ వై ఇలాంటి నేమ్స్ అనేది మనం ఎప్పుడు కూడా లైక్ యూస్ చేయకూడదు. నేషన్ అని కావచ్చు, ఫారెస్ట్ కార్పొరేషన్ అని, డెవలప్మెంట్ స్కీమ్ అని, స్టాట్యూటరీ, లేకపోతే నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్, లైక్ గవర్నమెంట్ అండి, లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, ఇలా పెడతారా నేమ్స్? కంపెనీ నేమ్స్ పెట్టకూడదు. బికాస్ దోస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆ నేమ్స్ అన్ని కూడా మనకి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఇచ్చారండి. భారత్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అథారిటీ ఆర్ ఇన్ ఎనీ మేనర్ రిసెంబ్లింగ్ విత్ ద స్కీమ్స్ లాంచ్డ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ ఇష్యూ చేశారండి, ఆ స్కీమ్స్ని రిసెంబల్ చేస్తూ కూడా మీరు ఏదన్నా లైక్ యూ ఇష్యూడ్ ద థింగ్స్ లైక్ నేమ్స్ ఇచ్చారు అదవుతుందా? అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తారా, ఆ స్కీమ్ బేస్ చేసుకొని మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేశారు, పబ్లిక్ కొంచెం డౌట్ ఉంటుందా? లైక్ ఏంటి, పబ్లిక్ ఇది గవర్నమెంట్ స్కీమ్ కదా, మేబీ ఇది గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీనేమో, ఇలా అనుకుంటారు కదండి. దట్స్ వై దట్ ఈస్ ఆల్సో ప్రొహిబిటెడ్. ఇలా ఎవరు కూడా యూస్ చేయకూడదు. రిజర్వేషన్ ఆఫ్ ది నేమ్ అపాన్ రిసిప్ట్ ఆఫ్ అన్ అప్లికేషన్ ద రిజిస్టర్ మే ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఫర్నిష్డ్, సో హీ విల్ రిజిస్టర్ ద నేమ్. మీరు ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మొత్తం కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గానే ఉందంటే దెన్ హీ విల్ డూ ద రిజిస్ట్రేషన్. క్యాన్సిలేషన్ ఆఫ్ ది రిజర్వ్డ్ నేమ్, ఆల్రెడీ రిజర్వ్డ్ నేమ్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఎస్, క్యాన్సిల్ చేయొచ్చు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లైక్ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చుంటారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఇచ్చారో అందులో ఏదైనా ఫాల్స్ కానీ మిస్టేట్మెంట్స్ కానీ ఉన్నాయని రిజిస్టర్కి తెలిస్తే దెన్ హీ కెన్ క్యాన్సిల్ యువర్ నేమ్. ఓకేనా, ఇదంతా కూడా మనకి ఎక్కడ చెప్పారండి? నేమ్ క్లాస్. అంటే ఇదంతా మనం మెమరాండంలో రికార్డ్ చేయాలి. నేమ్ ఆఫ్ యువర్ కంపెనీ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఆ నేమ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది అడిషనల్ ప్రొవిజన్స్ కూడా మనం చదివేసాం. ఓకేనా, మెమరాండంలో ఎంఓఏలో ఫస్ట్ క్లాజ్ ఏంటండి? ఫస్ట్ క్లాజ్ ఈజ్ నేమ్ క్లాస్. ఆ తర్వాత సెకండ్ క్లాస్ సిచ్యువేషన్ క్లాజ్. సిచ్యువేషన్ అంటే ఏంటి? సిచ్యువేషన్ అంటే కరెంట్, లైక్ వేర్ వీఆర్ దాని కదా సిచ్యువేషన్ అంటాం, చెప్తాం కదండి. సో మై సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్, యువర్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఏంటి? వేర్ యు ఆర్, మీరు ఎక్కడున్నారో దాన్ని చెప్పడాన్ని మనం సిచ్యువేషన్ అంటాం. ఇక్కడ సిచ్యువేషన్ క్లాజ్ అంటే ఇంకేముంటుందండి? కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దట్స్ ఇట్.
సెక్షన్ 4 రిక్వైర్స్ ద మెమరాండమ్ ఆఫ్ ఏ కంపెనీ షాల్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్. అంటే మనం మెమరాండంలో ఏమని చెప్పాలండి, మన కంపెనీ ఎక్కడైతే ఉందో, మన కంపెనీ ఏ స్టేట్లో ఉంది, వేర్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి సిచ్యువేటెడ్. మనం రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది ఏ స్టేట్లో లాంచ్ చేయబోతున్నాం, ఏ స్టేట్లో ఉంచబోతున్నాం క్లియర్గా తెలుసుకోవాలి. ద సిచ్యువేషన్ అంటే ప్లేస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద డొమైసైల్ ఆఫ్ ది కంపెనీ. అంటే లైక్ ఎందుకు సార్ రిజిస్టర్డ్ ఆఫీస్ అనేది కూడా మనం ఎందుకు ఎంఓఏలో మెన్షన్ చేస్తున్నాం అంటే, మీరు కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారండి. కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సో కంపెనీకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు పంపించాలన్నా కానీ, కంపెనీ దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రావాలన్నా కానీ ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ కావాలి కదా, పోస్టల్ అడ్రస్ కావాలి కదా. సో ఆ పోస్టల్ అడ్రస్ కావచ్చు, లేదా కంపెనీ మీద మీరు కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఫైల్ చేస్తారండి, ఆ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి ఆ యొక్క లొకేషన్లో యూ విల్ గో అండ్ ఫైల్ ద కేసెస్. సో దట్స్ వై రిజిస్టర్డ్ ఆఫీస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే స్టాట్యూటరీ బుక్స్, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. లైక్ ఫైనాన్షియల్ అకౌంట్స్ కావచ్చు, ఫైనల్ అకౌంట్స్, మనం ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామో, అలాగే బోర్డ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం కదండి, మినిట్స్ బుక్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టాలన్నా కానీ మనకు ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ కావాలి. సో దట్స్ వై సిచ్యువేషన్ క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ వన్ నేమ్ క్లాస్, ఆ తర్వాత సిచ్యువేషన్ క్లాస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ క్లాజ్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్. ఆబ్జెక్ట్ క్లాజ్ అండి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, పర్పస్. ఆబ్జెక్టివ్ అంటే ది పర్పస్. సో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్ చూడండి, లైక్ అంటే ఆబ్జెక్ట్ క్లాజ్లో ఏముంటుందని అంటే అల్టిమేట్గా కంపెనీ ఏం చేయబోతున్నారు, వాట్ ఆర్ ద థింగ్స్ ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు డూ, ఎలాంటి అంటే ఎంతవరకు కూడా చేయగలరు, ఎంత స్కోప్ ఉంది కంపెనీకి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. మేము ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం, మా కంపెనీలో మేము గూడ్స్ పర్చేస్ చేయగలం, సేల్ చేయగలం, వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయగలం, కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వగలం, ఒక రీటైల్ షాప్ ఓపెన్ చేయగలం, ఇలా మీరు ఏమేమి చేయగలరో అవన్నీ కూడా రాయండి. అందులో ఏదైతే రాశారో దానికంటే ఎక్స్ట్రా ఇంకొక యాక్టివిటీ మీరు చేయకూడదు. అవుతుందండి, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఏమేమి చేయగలరో మొత్తం క్లియర్గా రాయండి. బట్ అందులో ఏవైతే రాయలేదో దానికంటే రాయని వాటి గురించి ఎక్స్ట్రా 1 పాయింట్ కూడా ఎక్స్ట్రాగా రాయకూడదు. దట్స్ ఇట్. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్ అండ్ ఆబ్జెక్ట్ క్లాజ్ అంటామండి. లైక్ దిస్ రిక్వైర్స్ ద మెమరాండమ్ ఆఫ్ కంపెనీ షల్ స్టేట్ ద ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద కంపెనీ ఈజ్ ప్రపోజ్డ్ టు బి ఇన్కార్పొరేటెడ్ అండ్ ఎనీ మ్యాటర్ considered necessary in furtherance thereof. A company cannot depart away to do anything beyond or outside its objects stated in the memorandum. ఏమని చెప్తున్నారండి, కంపెనీ ఎప్పుడు కూడా డిపార్ట్ అవే అంటే అందులోంచి బయటికి వెళ్ళకూడదండి. ఎప్పుడు ఎలాగా, ఎనీథింగ్ బియాండ్ ఆర్ అవుట్ సైడ్ ద ఆబ్జెక్ట్స్, మనకి ఆబ్జెక్ట్స్ ఏదైతే చెప్పారో దానికి క్రాసే మీరు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు గో బియాండ్ ద ఆబ్జెక్ట్స్ స్టేటెడ్ ఇన్ ద మెమోరాండమ్ అండ్ ఇఫ్ ఎనీ యాక్ట్ డన్ బియాండ్ దట్ విల్ బి అల్ట్రా వైస్ అండ్ వైడ్. సో దానికి మీరు ఎక్స్ట్రాగా ఏదైతే వెళ్ళిపోతున్నారో దాన్ని ఏమంటాం మనం, అల్ట్రా వైస్ అండ్ వైడ్. అంటే అల్ట్రా వైస్ అంటామండి దాన్ని. అల్ట్రా వైస్ అంటే ఏంటండి అంటే ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో దాన్ని మీరు ఎన్ఫోర్స్ చేయలేరు. బికాస్ క్లియర్గా మనకి యాక్ట్లోనే చెప్పేశారండి, ఎంఓఏలో మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్లాజ్ ఉంటుందో ఆబ్జెక్ట్ క్లాజ్కి ఎక్స్టెన్షన్గా మీరు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్ క్లియర్గా వైడ్ అయిపోతుంది. అంటే వైడ్ అంటే నో పార్టీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఏ కేస్. అదవుతుందా, ఆబ్జెక్ట్ క్లాజ్ అనేది అంత ఇంపార్టెంట్. అంటే ఆబ్జెక్ట్ క్లాజ్లో ఒక 10 పాయింట్స్ రాసుకున్నారండి వాళ్ళు, 11th పాయింట్ న్యూ పాయింట్ ఏదో వాళ్ళకి ఆబ్జెక్ట్ క్లాజ్లో లేని పాయింట్ ఏదైనా ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారు, మీరు కూడా అందులోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారు. మీరు వెళ్ళి తర్వాత కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదండి. సార్ అదేంటి నాకు తెలీదు, నా అమౌంట్ నాకు ఇప్పించండి అని చెప్పడానికి ఛాన్స్ లేదు. దట్ ఈస్ ఎ వైడ్ ట్రాన్సాక్షన్. మీకు తెలిసి మీరు తెలుసుకొని ఎంటర్ అవ్వాలి. బికాస్ దట్ వాజ్ మెన్షన్ ఇన్ ద ఆబ్జెక్ట్ క్లాజ్లో క్లియర్గా ఉంది కాబట్టి. సో బియాండ్ ద పవర్స్ వెళ్ళకూడదండి, దాన్నే మనం అల్ట్రా వైస్ అంటున్నాం. ఇట్ ఈస్ వర్త్ నోటింగ్ దట్ మెమోరాండమ్ ఆఫ్ కంపెనీ కెన్ బి ఆల్టర్డ్ టు వైడెన్ ద స్కోప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. అలాగని మనం ఆబ్జెక్ట్స్ ఒక 10 రాసుకున్నాం, లైఫ్ లాంగ్ 10 పాయింట్స్లో ఉండిపోతామండి. ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా. ఈరోజు మనం మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, రేపు ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, రేపు ఇంకా కెమెరాస్, ఇలా మల్టిపుల్ డివిజన్స్ కింద మనం ఎక్స్పాన్షన్ అవ్వచ్చు కదా. మరి అదెలా సార్, మన ఆబ్జెక్ట్స్లో రాయలేదు కదా, ఇప్పుడు రాయండి. బట్ రాయాలంటే అమెండ్ చేయాలి. అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకో. ఓకేనా, దట్స్ ఇట్. డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్ వాజ్ లైక్ ఇక్కడ ఒక కేసులా అండి ఇదంతా. ఎఫెక్ట్ ఏంటి సార్, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్ వాళ్ళ ఎఫెక్ట్ ఏంటి? Whenever an ultra vires act has been or is about to be undertaken, any member of the company can get an injunction to restrain it from proceeding with it. So like ultra vires transaction వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారండి. కంపెనీలో డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉన్నాయి కదా. ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఒక 10 పవర్స్ ఇచ్చాము. వాళ్ళు 11th పవర్ ఏదైతే ఆబ్జెక్ట్స్ క్లాజ్లో లేదో ఆ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు.
ఆ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేద్దాం అనుకున్నప్పుడు మీరు యాజ్ ఎ మెంబర్గా మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా సరే కోర్టుకెళ్ళి కేసు ఫైల్ చేయండి. సార్ ఇలా వీళ్ళు అల్ట్రా వైస్ యాక్టివిటీస్ చేస్తున్నారు, బియాండ్ ద పవర్స్ వెళ్తున్నారు, ప్లీజ్ స్టాప్ దేమ్, వాళ్ళని స్టాప్ చేయండి అని ఒక ఇంజంక్షన్, దాన్ని మనం ఇంజంక్షన్ ఆర్డర్ అంటాం. అంటే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏమని, మీరు ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్స్ ఎంటర్కి పోతున్నారో అవన్నీ స్టాప్ చేసేయండి అని. సో అలా దట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ది అల్ట్రా వైస్కి ఎఫెక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అండ్ నైదర్ పార్టీ కెన్ షూ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్ రీజన్ ఎక్స్ప్లెయిన్. సో ఏ పార్టీ కూడా మనం కోర్టులో కేసు ఫైల్ చేయలేరు కదా, ఎందుకండి ఆల్రెడీ వైడ్ అయిపోయింది. సో దట్స్ వై నాట్ పాసిబుల్. దిస్ వాజ్ సెడ్ ఇన్ ది ఆబ్జెక్ట్ క్లాస్. నెక్స్ట్ వన్ అండి, లయబిలిటీ క్లాస్. Section 4 requires the memorandum of a company shall state in the case of a company limited by shares. Company అనేది limited by shares ఉంటుందండి. Then liability of its members is limited to the amount of unpaid if any on the shares held by them. అదే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది, లిమిటెడ్ టు ద అమౌంట్ అన్పేడ్ ఇఫ్ ఎనీ. సో వాళ్ళు ఎంతవరకు అయితే అమౌంట్ పే చేయలేదో దాన్ని అంతవరకు మాత్రమే లైబిలిటీ ఉంటుంది. అది క్లియర్గా మనం లైబిలిటీ క్లాస్లో మెన్షన్ చేయాలి. వాళ్ళు లిమిటెడ్ బై షేర్సా లేకపోతే లిమిటెడ్ బై గ్యారంటీనా, ఎంతవరకు మెంబర్స్ విల్ బి లైబుల్ టు ద కంపెనీ, కంపెనీకి ఎంతవరకు లైబుల్ అవుతారనేది క్లియర్గా మనం లైబిలిటీ క్లాస్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ లైబిలిటీ క్లాస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ క్లాజ్. క్యాపిటల్ అంటే షేర్ క్యాపిటల్. మీ దగ్గర రిజిస్టర్డ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత, టోటల్ షేర్ క్యాపిటల్ మీకు ఆథరైజేషన్ ఎంతవరకు ఉంది, అండ్ ఆ తర్వాత మీరు ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారు, ఆఫర్ చేశారు, ఎన్ని షేర్స్ సబ్స్క్రైబ్ చేయించారు, ఎన్ని షేర్స్ పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, క్లియర్గా క్యాపిటల్ క్లాస్లో రికార్డ్ చేయండి. ఓకేనండి. అదే సబ్స్క్రిప్షన్ క్లాస్ కూడా లైక్ మనం ఎన్ని ఆఫర్ చేసాం, ఎన్ని సబ్స్క్రైబ్ చేస్తారు, అది క్లియర్గా రాస్తామండి. ఇంకా నామినేషన్ క్లాస్ అంటే ఓపీసీ కంపెనీ అనుకోండి, వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తున్నారు, 1% కాబట్టి అందులో ఉండేది, అతను వెళ్ళిపోతే అతని ప్లేస్లో ఇంకొకరు ఎవరిని అపాయింట్ చేస్తున్నారు యాజ్ ఎ నామినీ, దట్ విల్ బీ గివెన్ ఇన్ ద నామినేషన్ క్లాస్. దీస్ ఆర్ ద క్లాజెస్ ఆఫ్ ది మెమొరాండమ్. సో ఫస్ట్ క్లాజ్ ఏంటండి, నేమ్ క్లాస్. లైక్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ పీవీటీ లిమిటెడ్ అని యాడ్ చేయాలి, పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ కంపెనీ అని యాడ్ చేయాలి. అండ్ కొన్ని నేమ్స్ అనేది యూస్ చేయకూడదు, అవన్నీ మనం చదువుకున్నాం. ఫస్ట్ క్లాజ్ వచ్చేసరికి నేమ్ క్లాస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిచ్యువేషన్ క్లాస్. సిచ్యువేషన్ క్లాజ్ అంటే లైక్ అడ్రస్ అండి, స్టేట్, అండర్ విచ్ స్టేట్ యూ స్టార్టెడ్ యువర్ ఆర్గనైజేషన్, ఏ స్టేట్లో మీ యొక్క ఆఫీస్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఏ స్టేట్ని మీరు రిజిస్టర్ ఆఫీస్ కింద ఉంచుతున్నారు. ఎందుకు, నోటీసెస్ పంపించాలి, వాళ్ళు మనకు నోటీస్ పంపించాలన్నా కానీ, మనం ఏదైనా స్టాట్యూటరీ బుక్స్ ఏదైనా చెక్ చేయాలన్నా, స్టోరేజ్ చేయాలన్నా ఒక రిజిస్టర్ ఆఫీస్ అనేది కంపల్సరీ కావాలండి. దట్స్ వై అదంతా కూడా మనం సిచ్యువేషన్ క్లాజ్లో మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత థర్డ్ వన్, ఇంపార్టెంట్ వన్, ఆబ్జెక్ట్ క్లాజ్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైస్. అంటే బియాండ్ ద పవర్స్ ఎవరు కూడా వర్క్ చేయకూడదు. సో ఆబ్జెక్ట్ క్లాజ్లో టోటల్ ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా రాసుంటారండి. అవి ఏవైతే చెప్పారో విత్ ఇన్ దట్ లిమిట్స్లో మాత్రమే మీరు వర్క్ చేయాలి. అవి ఎగ్జిట్ అయ్యి యూ కెనాట్ టేక్ ఎనీథింగ్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ద లైబిలిటీ క్లాస్. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఉంటుంది, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ ఉంటుంది. సో వాళ్ళ యొక్క లైబిలిటీ ఎంత అనేది కౌంట్ చేయండి. ఆ తర్వాత క్యాపిటల్ క్లాజ్ అండి. సో హౌ మచ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ దే హ్యావ్, ఎంత ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది, ఆ తర్వాత ఎంత సబ్స్క్రైబ్ చేశారు, అండ్ ఇన్ కేస్ ఆఫ్ 1% కంపెనీ అయితే నామినీ ఎవరు. సో ఇలా మల్టిపుల్ క్లాజెస్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. సో ఇంపార్టెంట్ వన్, లైక్ ఎంఓఏ ఈజ్ ద ఫండమెంటల్ డాక్యుమెంట్ అండి. అంటే కంపెనీ రిలేటెడ్గా మీకు ఏ ఇష్యూ వచ్చినా కానీ, కంపెనీ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ మీరు రిఫర్ చేయాల్సింది ఎంఓఏనే. అండ్ మీరు కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ చెక్ చేయాల్సిన బుక్ ఎంఓఏనేనండి. మీరు ఎంఓఏ చూడకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ది మెమొరాండమ్ రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ ఉందని అజంప్షన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ యాజ్ పర్ ది యాక్ట్. సో దట్స్ వై యూ మస్ట్ టు రీడ్. ఎప్పుడైతే మీరు కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో ఇమీడియట్లీ రీడ్ ద టోటల్ ఎంఓఏ మొత్తం కూడా చదువుకోండి. దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ ద క్లాజెస్ ఆఫ్ ది ఎంఓఏ. That's it everyone, and we'll meet with the we'll meet with the another concept in the next classes. Thanks everyone, bye. సో మనకి లైక్ ఎంఓఏ ఏవైతే ఉన్నాయో ఈ ఎంఓఏ ఏవైతే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి యాక్ట్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి. లైక్ ఫార్మేట్స్ కావాలి కదా మనకి, ఎంఓఏ ఎలా తీసుకోవాలనేది కొన్ని టేబుల్స్ ఉంటాయండి. ఆ టేబుల్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఫార్మేట్స్ అన్ని కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టెప్స్ వచ్చేసరికి ఇన్కార్పొరేషన్కి మనం పబ్లిక్ కంపెనీయా ప్రైవేట్ కంపెనీయా డిటర్మైన్ చేయాలి. ఆ తర్వాత నేమ్ రిజర్వ్ చేసుకోవాలి, చదువుకున్నామా నేమ్ క్లాస్లో. ఆ తర్వాత ఎంఓఏ డ్రాఫ్ట్ చేయాలి. ఎస్, దిస్ ఈస్ ద స్టెప్ టిల్ నౌ వి డిస్కస్డ్. అల్టిమేట్ మీకు
రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రావాలంటే మీరు కంపల్సరీగా ఎంఓఏ అండ్ ఏఓఏ అనేది డిసైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంఓఏ అండ్ ఏఓఏ రిలేటెడ్గా విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.